ఎస్తేరు త్యాగశీలిగా పట్టుదలతో సాధించాలి. పరిస్థితి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, సమయం అనుకూలించినప్పుడు వదిలిపెట్టకుండా పట్టుదలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జయించిందంట. దైవ చిత్తాన్ని ఆలోచించింది. అందుకని ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి మోకాళ్ళ ప్రార్థనతో దేశాన్ని, జాతిని, ప్రజలని కాపాడుకోగలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఎస్తేరు వలె పట్టుదలతో నీది అనేది నువ్వు పోగొట్టుకోవద్దు. జాతిని పోగొట్టుకోవాలా, దేశాన్ని పోగొట్టుకోవాలా, దేవుడు తనకిచ్చిన రాణి స్థానాన్ని పోగొట్టుకోవాలా. ఎందుకు దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడో తెలుసుకొని మొరపెట్టి అన్నిటినీ పోగొట్టుకోకుండా కాపాడుకున్న జ్ఞానవంతురాలైన స్త్రీ ఎస్తేరు. ఈరోజు ఏదైనా నీ చేయి దాటిపోయిందా? ఇంట్లో ఏదైనా జరగకుండా పోయిందా? విలువైంది ఏదైనా పోయిందా? ఇంట్లో వాళ్ళ మనస్సులు చెరపబడ్డాయా, పాడైపోయాయా? నా సహోదరి, నీకు ఒక శుభవార్త. నువ్వు తిరిగి అన్నిటినీ పట్టుకోగలవు, అన్నిటినీ సంపాదించగలవు, అన్నిటినీ నువ్వు సాధించగలవు దేవుని సహాయంతో. ఇంట్లో జాబ్